హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ చాలా హెల్తీ రెసిపీ అండి. మనం పాతకాలంలో ఎక్కువగా మన అమ్మమ్మలు నానమ్మలు చేసే జొన్న పిట్టు. అయితే అప్పుడు మనకు జొన్నలు ఎక్కువగా పండించుండేవాళ్ళు కాబట్టి ఎక్కువగా ఈ జొన్న పిట్టు అనేది చేసి ఉండేవాళ్ళు. ఇది ఎక్కువగా బోన్స్ గట్టి పడడానికి ఉపయోగపడుతుందండి. మార్నింగ్ దీన్ని తింటే చాలా హెల్తీగా ఉంటారు. ఎదిగే ఆడపిల్లలకు కూడా ఈ జొన్న పిట్టును చేసి పెడితే చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. అయితే మనం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్గా మనం ఇడ్లీ దోశ కాకుండా ఈ విధంగా కూడా అప్పుడప్పుడు జొన్న పిట్టును చేసి ఉదయం పరిగడుపున మనం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. చాలా హెల్తీ రెసిపీ. ఇప్పుడు ఈ మారుతున్న కాలంలో కూడా మనం ఈ జొన్న పిట్టును అనేది తయారు చేసి పెట్టచ్చు. ముందుగా నేను ఒక హాఫ్ కప్పు జొన్న రవ్వని తీసుకున్నాను. అంటే జొన్న మనం గడక చేసుకుంటాం కదా, నేను దాన్ని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే జొన్నల్ని ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ జొన్న రవ్వని ముందుగా ఒక 2-3 సార్లు కడిగి దీన్ని ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెడుతున్నాను. ఇప్పుడు ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మనం దీన్ని మళ్ళీ కడిగి మళ్ళీ ఇందులో మనం వాటర్ అన్ని తీసేసి ఒక చిల్లుల జల్లెడ ఉంటుంది కదా, దాంట్లో వేసి ఒక వైట్ క్లాత్ని వేసుకోండి. నేనైతే కర్చీప్ వేసాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వని ఇందులో వేయాలి. ఈ విధంగా రవ్వను అనేది పల్చగా పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే మధ్యలో హోల్స్ కూడా పెట్టుకోవచ్చు. రవ్వ ఎక్కువ ఉంటే మధ్యలో తప్పనిసరిగా హోల్స్ అనేది పెట్టండి. ఇప్పుడు దీనిపైన ఈ కర్చీప్ని అనేది కప్పండి. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ని పోసి ఇందులో ఒక ఇడ్లీ ప్లేట్ని పెట్టి మనం ఇంతకుముందు రవ్వ బౌల్ని ఇందులో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇది ఉడికిందో లేదో మూత తీసి చూడండి. అయితే జొన్న రవ్వ మనకి ఉడకడానికి టైం ఎక్కువ పడుతుందండి. మీరు ఒకసారి మధ్యలో ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది ఉడికిందో లేదో. అయితే మనకు సైడ్కి అంతా ఉడికిపోతుందండి. మధ్యలో కొంచెం ఉడికినట్లు అనిపించకుంటే మళ్ళీ ఒకసారి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే పూర్తిగా ఉడికిపోతుంది. మీరు కనుక 1 కప్పు జొన్న రవ్వను తీసుకుంటే ఇంకాసేపు ఎక్కువసేపు ఉడికించుకోండి. నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి తొందరగా ఉడికిపోయింది. మనకు ఇలా ముట్టుకుంటే ఉడికిపోయినట్లు అనేది తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు జొన్నలు ఉంటే కూడా మీ దగ్గర జొన్నల్ని కూడా ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉదయం మిక్సీ పట్టుకుంటే మీకు ఆ విధంగా కూడా జొన్న రవ్వ అనేది తయారైపోతుంది. మనకు జొన్న రవ్వ ఉంటే ఈ విధంగా ముందుగా రవ్వని నానబెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేడిగా ఉండగానే దీన్ని కలుపుకోండి. ఇందులో బెల్లంని యాడ్ చేయాలి. నేను హాఫ్ కప్పు జొన్న రవ్వకి 1/2 కప్పు బెల్లంని యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్నెస్ని బట్టి బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు వేడి మీద కలుపుకుంటే మీకు బెల్లం అనేది కరిగిపోతుంది. ఇప్పుడు బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో 1 స్పూను నెయ్యిని యాడ్ చేయండి. ఇందులోనే ఒక 2-3 ఇలాచీని కూడా కొంచెం క్రష్ చేసి వేసి మళ్ళీ ఒకసారి కలపండి. మీరు ఇంక ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకోవచ్చు. కిస్మిస్ బాదం కూడా వేసి కలుపుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీగా ఉండే జొన్న పిట్టు అనేది తయారైపోతుంది. ఉదయం పూట పిల్లలకి వేడివేడిగా ఈ విధంగా కొంచెం నెయ్యి వేసి పెడితే పిల్లలు ఎంత హెల్తీగా ఉంటారండి. ఎప్పుడూ దోశలు ఇడ్లీలు కాకుండా ఈ విధంగా కూడా పిల్లలకి అనేది చేసి పెట్టేయచ్చు. చాలా హెల్తీ రెసిపీ. ఈ జొన్న పిట్టును అనేది ఎవరైనా కూడా తినేయచ్చండి. చాలా హెల్తీ రెసిపీ అండి. మీకు జొన్నలతో ఎప్పుడన్నా స్వీట్ కావాలనుకుంటే ఈ విధంగా జొన్న పిట్టు అనేది చేసి పెట్టేయచ్చు. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.